బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీహార్ జైలు నుంచి మరో లేఖ రాసిన నిందితుడు సుకేష్ చంద్ర. సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారు. అధికారం దుర్వినియోగం చేసి తమకు నచ్చిన వారికి తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక అధికారిని జైలు అధికారిగా నియమించుకున్నారు. జైలు అధికారి ధనుంజయ్ రావత్ ద్వారా నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తెలంగాణ తీహార్ జైలు నుంచి ఈ నిందితుడు ఏదైతే ప్రస్తుతం ఈ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నాడో సుకేష్ మరొక లెక్క విడుదల చేయడం జరిగింది. సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని అధికార దుర్వినియోగం చేసి తమకు నచ్చిన వారికి తీహార్ జైల్లో పోస్టింగ్ ఇస్తున్నారని చెప్పి కూడా చెప్తుంది. అంతేకాకుండా తనకి ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వద్దని తనపైన ఒత్తిడి చేసి ఒకవేళ కనుక అలాంటి స్టేట్మెంట్లు ఇస్తే తనను చంపుతానంటూ తనని బెదిరిస్తున్నానని, ఎవరెన్ని పిలిచినా కూడా తాను వెనక్కి తగ్గను, మొత్తం నేతల మండలం అంతా బయట పెడతానని చెప్పిన లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక జైలు అధికారిని ఆ జైలుకి అధికారిగా నియమించుకోవడమే కాకుండా జైల్లో అధికారి ధనుంజయ్ రావత్ ద్వారా తనను బెదిరిస్తున్నానని 3 రోజుల నుంచి జైలు శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ ఈ అధికారుల ద్వారా నన్ను బెదిరిస్తున్నారు, అంతేకాకుండా జైల్లో వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తున్నారని చెప్పేసి ఆయన లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ లేఖ ప్రస్తుతం సిబిఐ అటు ఈడీ అధికారుల చేతికి చిక్కడంతో ఆ దిశగా ఈ కూడా దర్యాప్తు సాగించడం జరుగుతోంది. జైలు అధికారులు ఈ లేఖపై స్పందించారా కృష్ణ? ప్రస్తుతానికి ఈ విషయం ఆయన ఏదైతే సత్యేంద్ర జైన్ తన అడ్వకేట్ ద్వారా ఈ లేఖని మీడియాకు విడుదల చేయడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికి మీడియా పైన ఈ మీడియాకు వచ్చిన ఈ లేఖని అటు సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు కూడా దానిపైన సీరియస్ గా ఫోకస్ పెట్టారు. జైలు అధికారులు మాత్రం అదంతా అలాంటివి ఏం లేవు అని అవాస్తవం అని చెప్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఆయన ఈ జైలులో జరుగుతున్న వ్యవహారము, ఆ తర్వాత ఈ ఏదైతే ఈ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అత్యంత సన్నిహితుడు ఈ జైలు అధికారి ఎవరు ఏంటి అనే ధనుంజయ్ రావత్ వ్యవహారానికి సంబంధించి కూడా సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు ఆరా తీయడం జరుగుతుంది. ఈ మాజీ ఏదైతే జైళ్ల శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ అని ఉన్నారో ఆయన ఏదైతే బెదిరింపులకు పాల్పడుతున్నాడని చెప్తున్నారో వారు అన్నిటిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే వారిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సిబిఐ తర్వాత ఈడీ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.